నమస్తే. భారత చైతన్య యువజన పార్టీ ఈ రోజు మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంది. సో అందులో వాడే రామచంద్ర యాదవ్ వచ్చేసి బీసీలకు సంబంధించి బీసీల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి, అలాగే 1000 ఎకరాల భూమి కల్పించాలి అమరావతిలో. అందులో పలు డిమాండ్లు 5 ప్రధాన డిమాండ్లు పెట్టి ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. బీసీలకు సంబంధించి ఆత్మగౌరవ దీక్షగా అని చెప్తా ఉన్నారు. సో చాలా మంది నాయకులు, పార్టీ నాయకులు అందరూ సపోర్ట్ వచ్చారు. ఒకసారి మాట్లాడడం పడుతుంది. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? నా పేరు తిబిరిబైన రమేష్ యాదవ్, మాది నెల్లూరు జిల్లా బీసీఐ పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ గా వర్క్ చేస్తున్నాను. ఏం చెప్తారు ఈ దీక్షకు సంబంధించి? అంటే ఇటు ప్రభుత్వం ఏమో ఇప్పుడు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ ప్రభుత్వాలు ఏమో లేదు బీసీలకు మేము పక్షపాతిగా ఉన్నాం, బీసీలకు మంచిగా చేస్తున్నాం చెప్తారు. కానీ మీరు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోరు, ఏం చెప్తారు? గత 44 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి బీసీలు మా పార్టీకి వెన్నెముక, మేము బీసీలను ఉద్ధరిస్తామనే దొంగ హామీలు ఎన్నికలకు ముందు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ గద్దెనెక్కిన తర్వాత బీసీలను విస్మరించి బీసీలను వెన్నుపోటు పొడిచి ఉత్సవ విగ్రహాలు లాంటి అల్లాటప్ప పదవులు ఇచ్చి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఫిబ్రవరి 22వ తారీఖు మంగళగిరి కేంద్రంగా రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహ గర్జన ఏర్పాటు చేసి ప్రధాన 5 డిమాండ్లను ఈ ప్రభుత్వం ఉంచితే దానికి మార్చి 31వ తారీఖు వరకు గడువు ఇస్తే దేనికి స్పందించకుండా ఏప్రిల్ 11వ తారీఖున మేము దీక్ష చేస్తామని చెప్పిన ఈ దొంగ ప్రభుత్వాల్ని ఖచ్చితంగా బీసీలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ 2 ప్రభుత్వాలని గద్దెదించాలని. అంటే మీరు ఆల్రెడీ గతంలో కూడా అల్టిమేటం ప్రకటించిన ప్రభుత్వానికి ఆల్రెడీ మీరు గతంలో కూడా అయినా సరే పట్టించుకోలేదు. సో ఇప్పుడు దీక్షతో పట్టించుకుంటారు అనుకుంటారా? ఖచ్చితంగా మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు కఠినంగా చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. మీరు ఈ 5 హామీల్ని నెరవేర్చేంత వరకు మేము ఈ ప్రాంగణం నుంచి కదలము. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మా హక్కులను, మా ఆత్మగౌరవాన్ని పెంపొందించుకొని ఖచ్చితంగా మేము సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏం చెప్తారంటే దీక్షకి ఇంతగానం దీక్ష కంటిన్యూగా ఎన్ని వద్దులు అయితే అన్నదులు ఈ 5 డిమాండ్లు పూర్తయ్యే వరకు నేను విరమించలేదని చెప్పి రామచంద్ర యాదవ్ చెప్తారు. సో ఇలా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏంది తదుపరి కార్యాచరణ ఏంది? మా నాయకులు చాలా క్లియర్ గా ప్రాణ త్యాగానికి ముందుకొచ్చారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 5 డిమాండ్ల మీద స్పందించకుండా కుట్రలు చేస్తే మా రామచంద్ర యాదవ్ గారితో పాటు ఆయన అభిమానులుగా, ఆ పార్టీ నాయకులుగా అన్నతో పాటు ఎంత దూరమైనా వెళ్తామనే సందర్భాన్ని ఏం చెప్పాలంటే ఫైనల్ గా ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు? ప్రభుత్వానికి మేము న్యాయపరమైన 5 డిమాండ్లు మేము అడిగాము, అవి సాధించుకోలేనివి కాదు, ప్రభుత్వం స్పందించలేనటువంటి ఏమైతే కాదు. ఖచ్చితంగా మేము అడిగినది ఏంటి? రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు బీసీలకు రక్షణ చట్టం వాళ్ళే ఇస్తామన్నారు. ఇది మా పార్టీలో, మా నాయకుడికో కాదు, కోట్ల మంది బీసీల ఆకాంక్ష. బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, వారి మీద అన్యాయం జరుగుతుంది, మాకు హక్కులు తప్పకుండా కావాలి, మాకు రక్షణ కావాలని మేము సాధించుకున్నాం. అదే అడుగుతున్నాం కదా, మీరు ఇవ్వలేనది లేదా ఇంకోటి కాదు కదా. అలాగే 44% రిజర్వేషన్లు అడిగాం, తప్పకుండా బీసీలు దాదాపు 60% మంది ఉన్నారు. ఆ పైగా 44% ఈసీ కేటాయించవచ్చు. అలాగే ఏదైతే బీసీ ఉపకులాలకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారో వాటికి నిధులు రిలీజ్ చేయమంటున్నాం. విడుదల చేస్తే బీసీ బిడ్డలందరూ మంచి జరుగుతుంది, వాళ్ళ చదువు కానీ విద్య కానీ ఇంకో రూపంగా మంచి జరుగుతుంది. మీ ప్రభుత్వానికి మంచే కదా, అదే మేము చెప్తున్నాం. తప్పకుండా మేము సాధించుకుంటాం. థ్యాంక్ యూ.